శ్రీమన్నారాయణ. మన రామాయంపేట పట్టణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పుష్కర బ్రహ్మోత్సవాల్లో ఈ రోజున 7వ రోజు చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. స్వామివారికి 1108 కలశములతోటి అభిషేక మహోత్సవం. లోపల ఉన్నటువంటి మూలమూర్తి వెంకటేశ్వర స్వామి వారికి 2 అమ్మవార్లకు కూడా ఈ రోజున అనేకమైనటువంటి పూజా ద్రవ్యాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పళ్ల రసాలు ఇత్యాది ఔషధ రసాలు, ద్రవ్యాలు అన్నిటితోటి కలిపి అత్యంత వైభవంగా అభిషేక మహోత్సవం ఈ పూట 11 గంటలకు మనం ప్రారంభం చేసుకుంటున్నాం. దాని గురించి మనమంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అభిషేక అనంతరం సాయంకాలం ఈ రోజున గరుడ సేవ, స్వామివారి యొక్క గరుడ వాహన సేవా కార్యక్రమం ఈరోజు సాయంకాలం మనకి ఉంది. కాబట్టి ఆద్యంతం కూడా ఇక్కడ 4 వేద పారాయణాలు, తర్వాత పురాణ ఇతిహాస స్తోత్ర పారాయణాలన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. మూలమంత్ర, మూర్తిమంత్ర, విశేష మంత్ర హోమాలతోటి అత్యంత వైభవంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇదే విధంగా రేపు ఎల్లుండి 7వ తారీఖున మన ఈ యొక్క ఆలయంలో ఉదయం పూట మహాపూర్ణాహుతి కార్యక్రమం, తదనంతరం చక్ర స్నానము, ఆ తర్వాత మహాకుంభ ప్రోక్షణ, శిఖర ప్రోక్షణ కార్యక్రమం, సాయంకాలం 12 ఆరాధన, 12 ఆవరణ పూజ, 12 ఆరాధన కార్యక్రమం, ఉద్వాసన కార్యక్రమం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుంటాం. కాబట్టి ఇంత వైభవంగా జరిగేటువంటి కార్యక్రమంలో భక్తులంతా కూడా వచ్చి పాల్గొని వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలకు పాత్రలవుతారని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.